Hey everyone, once again welcome back to Homely Classes. Third semester Computer Science, third unit Relational Model, important questions with answers ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను 7 to 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ CODD రూల్స్. సెకండ్ రైట్ అబౌట్ రిలేషనల్ డేటా మోడల్. Third, describe about keys in relational model. Fourth, what is relational data integrity? Briefly explain its types. Fifth, discuss about relational algebra. Seventh, write about relational algebra operations. Discuss about relational calculus. Write about functional dependency. అండ్ దెన్ డిస్కస్ అబౌట్ నార్మల్ ఫార్మ్స్ అప్ టు థర్డ్ ఫార్మ్స్. సో ఇదేంటంటే లాస్ట్లో ఉన్నాయి 4 ఉన్నాయి కదా, ఫస్ట్ నార్మల్ ఫార్మ్, సెకండ్ నార్మల్ ఫార్మ్, థర్డ్ నార్మల్ ఫార్మ్. సో ఈ 3 చాయిస్లో మీరు తీసుకోవచ్చు. అంటే మీకు టైం ఉంటే ఈ 4 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేదా వీటిని స్కిప్ చేసి ఓన్లీ దీస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వచ్చు. సో స్క్రీన్పై కనిపిస్తున్నాయి కదా మీకు. సో 1 2 3 4 5 6 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఈ 8 క్వశ్చన్స్ నుంచి కన్ఫామ్గా 1 ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది అండ్ మిగిలిన 7 నుంచి 1 షార్ట్ క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, CODD రూల్స్. ఎక్స్ప్లెయిన్ CODD రూల్స్. ఓకే, సో ఈ 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే థర్డ్ యూనిట్ క్లియర్ చేసినట్టు అవుతుంది. సో కన్ఫామ్గా ఈ 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి అండ్ ఈజీగా 15 మార్క్స్ తెచ్చుకోండి. సో ఈ 8 నుంచి 1 షార్ట్ అంటే 5 మార్క్స్ అండ్ ఇంకా 1 ఎస్ఏ అంటే 10 మార్క్స్. సో 10 + 5 15 మార్క్స్. సో ఈ వీడియో మీకు 15 మార్క్స్ ఇస్తుంది. సో మేక్ షూర్ టు లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్. అండ్ దెన్ రైట్ అబౌట్ రిలేషనల్ డేటా మోడల్. సో నేను ఇక్కడ చెప్తున్నా మీకు 8 క్వశ్చన్స్ చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్స్. సో కన్ఫామ్గా వీటి నుంచి 1 అయితే ఎస్ఏ కన్ఫామ్గా వస్తుంది. సో 10 మార్క్స్ వస్తాయి 8 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే. సో ప్రిపేర్ అవ్వాలంటే బై హార్ట్ చేయకండి, 2 to 3 టైమ్స్ బాగా కాన్సన్ట్రేట్ చేసి చదవండి, టాపిక్ని అర్థం చేసుకోండి. దట్స్ ఇట్. ఓకే, అండ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని, సో అవైతే బై హార్ట్ చేయాలి ఆబ్వియస్లీ. అండ్ దెన్ డిస్క్రైబ్ అబౌట్ కీస్ ఇన్ రిలేషనల్ మోడల్. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కీస్ గురించి. సో దీంట్లో నుంచి మ్యాక్సిమం టైమ్స్ షార్ట్స్ అడుగుతుంటారు. సో డీటెయిల్గా ప్రిపేర్ అవ్వండి. సో షార్ట్స్ ఎలా అడగొచ్చు అంటే రైట్ అబౌట్ ప్రైమరీ కీ అని అడగొచ్చు. ఓకే, సో ఇలా ప్రైమరీ, సెకండరీ, సో ఇలా అడగొచ్చు. ఓకే, ఇంకా సూపర్ కీ ఉంది. సో షార్ట్స్ అడిగితే కన్ఫామ్గా ఈ బాక్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఎస్ఏకి అయితే ఈ బాక్స్ సమ్ టైమ్స్ స్కిప్ చేయొచ్చు. ఓకే, ఇంకా క్యాండిడేట్ కీ లేదా ఎస్ఎస్కి కూడా బాక్స్ అన్ని వేయండి. వై? బికాజ్ మీరు టాపిక్స్ ఏది రాసినా బాక్స్లోని మ్యాటర్ ఫస్ట్ చూస్తారు, ఎందుకంటే అదే అట్రాక్టివ్ ఉంటుంది. సో అది చూసి అది కరెక్ట్గా ఉంటే ఇంకా మ్యాటర్ ఎక్కువగా చూడరు. మిస్టేక్స్ ఉన్నా దే డోంట్ కేర్. ఓకే, కంపోజిట్ కీ. సో ఐ గెస్ 5 కీస్ చెప్పాను ఇప్పటి వరకు. అండ్ దెన్ రూల్స్, ఇంటిగ్రిటీ రూల్ 2, ఎంటిటీ ఇంటిగ్రిటీ అండ్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. సో వీటి మీద కూడా షార్ట్స్ అడుగుతారు. ఓకే, and write about relational algebra. సో ఇది వెరీ లాంగ్ క్వశ్చన్. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడిగారు. సో మీరు రాసే రివిజన్ టెస్ట్లో కూడా ఈ క్వశ్చన్ అయితే వచ్చి ఉంటుంది కన్ఫామ్గా. సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్ అబౌట్ రిలేషనల్
ఆల్జిబ్రా ఆపరేషన్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందాక చెప్పింది అది షార్ట్స్కి అడుగుతారు. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో ఇక్కడ మీకు కస్టమర్ నేమ్స్ అని ఉన్నాయి కదా, సో ఈ నేమ్స్ మీరు చేంజ్ చేయాలి. ఎందుకంటే ఈ వీడియోని చాలామంది చూస్తుంటారు. సో అందరూ సేమ్ నేమ్స్ ఎంటర్ చేస్తే, ఇన్ కేస్ మీ సెంటర్ కూడా సేమ్ ఉంటే అండ్ మీరు ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటారు కదా ఈ వీడియోస్, వాళ్ళు మీరు సేమ్ నేమ్స్ రాస్తే ఇది మాస్ కాపీ అయిపోతుంది. సో ఇక్కడ మీరు నేమ్స్ చేంజ్ చేయండి. సో ఆగ్రా ఉన్న ప్లేస్లో తిరుపతి అలా ఏదైనా. ఓకే, ఇంకా కస్టమర్ నేమ్ కూడా ఉంది, సిటీ ఉంది. సో ఇవి చేంజ్ చేయండి. ఓకే, అండ్ ఐడి కూడా ఉంది చూడండి. ఇఫ్ పాసిబుల్ ఐడి కూడా చేంజ్ చేయండి. మీరు అక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ క్వెరీ అని ఉంది కదా, సో ఇక్కడ క్వెరీలో కూడా చేంజ్ అవుతుంది. ఓకే, నేమ్. వై? బికాజ్ కస్టమర్ సిటీ అని ఆగ్రా ఉంది కదా ఇక్కడ, సో అక్కడ ఆగ్రా ప్లేస్లో మీరు తిరుపతి తీసుకుంటే తిరుపతి అని రాయాలి. ఓకే, సేమ్ లైక్ ఫర్ అదర్స్ ఆల్సో. సో వేరే బాక్సెస్లో కూడా ఏమైనా నేమ్స్ చేంజ్ చేసి తీసుకుంటే మీరు అదే నేమ్ క్వెరీలో ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి నేమ్స్ అన్నీ. ఓకే, సో ఇన్ కేస్ ఎవరైనా మీరు మీ ఫ్రెండ్స్తో వీడియో షేర్ చేస్తే వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు ఒక నేమ్ మీరు ఒక నేమ్ అలా వేరేగా తీసుకోండి. ఓకే, ఇంకా ఇక్కడ క్వెరీ అని ఉంది కదా, సో క్వెరీలో స్టూడెంట్ నేమ్, కోర్స్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అని ఉంది కదా, సో ఈ కోర్స్ అనే చోట ఐ గెస్ కోర్స్ నేమ్ ఇంక్లూడ్ చేయాలి. సో వన్స్ మీరు ఒకసారి మీ టీచర్తో క్లారిఫై చేసుకోండి. ఓకే, వెరీ లాంగ్ క్వశ్చన్ ఇది. నేను ఇప్పుడు చెప్పే ఆల్ 8 క్వశ్చన్స్లో ఇదే చాలా పెద్ద క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ అండ్ దీనికంటే ముందు వచ్చింది అది షార్ట్కి ఇస్తారు మ్యాక్సిమం టైమ్స్, బట్ దిస్ వస్తే డెఫినెట్గా ఎస్ఏకే వస్తుంది ఇది. ఇక్కడ టేబుల్ చూస్తే చాలాసార్లు మెన్షన్ చేసింది. సో టేబుల్ కన్ఫామ్గా నేర్చుకోండి. ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడంతా మెన్షన్ చేసేయండి. అండ్ దెన్ డిస్కస్ అబౌట్ రిలేషనల్ క్యాల్కులస్, టైప్స్ ఆఫ్ రిలేషనల్ క్యాల్కులస్. సో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రిపుల్ రిలేషనల్ క్యాల్కులస్ అండ్ డొమైన్ రిలేషనల్ క్యాల్కులస్, టీఆర్సీ అండ్ డిఆర్సీ. సో సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్స్ ఉన్నాయి కదా, సో యూ హ్యావ్ టు చేంజ్ బై యువర్ సెల్ఫ్. డోంట్ రైట్ ద సేమ్ నేమ్స్. ఓకే, and then here DRC. Outputs also very important. Write about functional dependency, FD. So this is all about third semester computer science third unit important questions with answers, and next video lo fourth unit important questions with answers చూద్దాం. and ఇంకా subjects like maths 15 important questions with answers explain చేస్తున్నాను నేను క్లాసెస్.
సో ఇప్పటికైతే ఐ గెస్ 13 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి అండ్ ఇంకా 14th 15th ఉంది. సో అది కూడా వెరీ సూన్ కంప్లీట్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియోస్ ఫాలో అవ్వట్లేదు అనుకుంటే వెరీ సూన్ వెళ్ళి ఫాలో అవ్వండి, చాలా యూస్ఫుల్ వీడియోస్. సో ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సెమ్ థర్డ్ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇంకా ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా స్టార్టెడ్. సో ఆల్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అవైలబుల్ ఉంటాయి. సో ప్లేలిస్ట్ వచ్చేసి సెమ్ 3 ఎంపీసీఎస్. సో ఎంపీసీఎస్ ఆల్ సబ్జెక్ట్స్ ఆ ప్లేలిస్ట్లో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ ఉంటాయి. సో ప్లీజ్ మేక్ షూర్ టు చెక్ ఇట్ అవుట్. అండ్ ఇంకా ఇంగ్లీష్, సాంస్క్రిట్, హిందీ, తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. సో కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు కన్ఫామ్గా డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి చెక్ చేయండి. అండ్ ఇంకా ఐ బటన్లో కూడా ఇస్తాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ లీవ్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.